మిత్రులకు నా నమస్సుమాంజలి. నేను మీ డాక్టర్ సుభాష్ అక్యుపంక్చర్ అండ్ కైరోథెరపీ సెంటర్ తార్నాక నుంచి ఈరోజు చర్చించబోయే ప్రాబ్లము మెడ నొప్పి. సో మనం ఈరోజు అంశంలో ఏం తెలుసుకుంటామంటే మెడ నొప్పి ఎందుకు వస్తుంది, కారణాలేంటి, మెడ నొప్పి వచ్చినప్పుడు మనం ఏ రకంగా గుర్తించవచ్చు, తర్వాత ఈ మెడ నొప్పిని తగ్గించడానికి వైద్యాలేంటి, తర్వాత ఒకవేళ ప్రాబ్లం చిన్నదే అయితే మీరు ఇంటి దగ్గర కూర్చొని ఉంటూ మీ సమస్యని మీరు ఇలా తగ్గించుకోవచ్చు అనే అంశాల మీద మనము మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మెడ నొప్పి ఎందుకు వస్తుంది? మీరు గమనించే ఉంటారు, వయస్సుతోటి పని లేకుండా ఈరోజు ఏ వయసు వాళ్ళకైనా ఏ ప్రాబ్లం అయినా రావచ్చు. అందులో ఎముకల సమస్యలు కూడా అతీతమేమీ లేదు. నా అనుభవంలో నేను 90 ఇయర్స్ ఓల్డ్ లేడీకి కూడా పెయిన్ ట్రీట్మెంట్ ఇచ్చాను. సో అట్లాగా 17-18 ఇయర్స్ వాళ్ళకు కూడా నెక్ పెయిన్ ట్రీట్మెంట్ నేను చేశాను. సో కాబట్టి ఈ ఏజ్ ఆ ఏజ్ అని ఏమీ లేదు. ఈ మధ్యలో కొత్త జబ్బు వచ్చింది. ఏం జబ్బు? స్మార్ట్ ఫోన్ సిండ్రోమ్. సో దీనికి ఎవరు అతిథులు గారు అంటే నా ఉద్దేశం ఏంటంటే, మనం ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చింది కాబట్టి ఎప్పుడు జనాలు ఇలా 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 వాడుతూనే ఉన్నారు. ఓకే, ఎవరైనా సరే. నేను ఈ మధ్య ఒకసారి షాపింగ్కి వెళ్ళాను. అది వాళ్ళకు టీ బ్రేక్ అనుకుంటారు. కింద సెల్లార్లో అందరూ ఒక 15-20 మంది అందరూ కింద చూస్తూ ఉన్నారు. నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళందరికీ అది బ్రేక్ కాబట్టి అందరు ఫోన్ చూస్తూ ఉన్నారు. సో అట్లాగా మీరు చూడండి, రోడ్లపైన కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఈ పక్కవాడితో మాట్లాడు కానీ వాడు ఎక్కడో ఉన్న వాడితో ఫేస్బుక్లో చాట్ చేస్తూ ఉంటాడు. సో అలా అయిపోయింది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఓకేనా, సో ఫోన్ చూడడము చూస్తూ ఉండరు. దానివల్ల ఏమవుతుంది? నెక్ మీద లాట్ ఆఫ్ స్ట్రెయిన్ పడుతుంది. పరమాత్ముడు మన నెక్ని డిజైన్ చేసింది అన్ని యాంగిల్స్లో మూమెంట్ చేయడానికి. ఓకే, ఎప్పుడు ఇలాగే ఫోన్ చూడడానికి కాదు. సో అది ఈ రోజుల్లో ఒక ప్రధాన కారణము. తర్వాత రెండో కారణం ఏంటి? మనం ఇంట్లో టీవీ చూసేటప్పుడు లేదా పడుకుంటప్పుడు ఇర్రెగ్యులర్ పోస్చర్ అంటే ఏంటి? మనము ఏ విధంగా అయితే కూర్చోవాలో, ఏ విధంగా అయితే పడుకోవాలో అలా పడుకోలేకపోవడము, అలా కూర్చోలేకపోవడము. మీరు చూడండి, చూస్తూనే ఉంటారు, ఇంట్లల్లో సోఫా వేసుకొని టీవీ చూస్తూ ఉంటారు, దాని మీద 2 దిండ్లు పెట్టుకుంటారు. అది కరెక్ట్ కాదు కదా. అలా చేసినప్పుడు ఏమవుతుంది? నెక్ మీద స్ట్రెయిన్ అవుతుంది, నెక్ మీద మీరు లోడ్ పెంచుతున్నారు. సో కాబట్టి నెక్ పెయిన్ రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది. చాలామంది పేషెంట్ చెప్తూ ఉంటారు, 2 పిల్లోలు పెట్టుకుంది నాకు నిద్ర పట్టదండి. సో అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళు ఆ విధంగా డిజైన్ చేసుకున్నారు. అది కరెక్ట్ కాదు. పుట్టినప్పుడు ఏమన్నా వాడికి పిల్లో అలవాటు ఉందా అండి? అలవాటు మనం చేసుకుందే కదా, దాని నుంచి మనం ఎందుకు బయట రాకూడదు? సో మనం పడుకునేది ఎలా ఉండాలి? వీలైనంత వరకు లెవెల్ ఉండాలి. దానిపైన పిల్లో పెట్టుకోకపోవడం ఉత్తమం. లేదంటే సన్నటి పిల్లో పెట్టుకోవడం. ఎవరికైనా సరే, జబ్బు లేని వాళ్ళకైనా సరే ఇలా చేయడం ద్వారా జబ్బు రాదు. అంతేగాని వాడికి వచ్చింది నాకు రాదులే అని చెప్పేసి మనము అజాగ్రత్తగా ఉంటే మనకు కూడా జబ్బు రావడానికి చాలా ఆస్కారం ఉంది. దాంతోపాటు రాంగ్ యాంగిల్లో మూమెంట్స్ ఇవ్వడం. నాకు ఆ మధ్య ఒక పేషెంట్ చెప్పారు, చిన్న అమ్మాయి 12 ఇయర్స్ అమ్మాయి టీవీ చూస్తామంటే వాళ్ళ అమ్మ పిలవగానే సడన్గా తిరిగేసింది. అంటే ఈ అమ్మాయి టీవీ చూస్తుంది కాబట్టి వాళ్ళ అమ్మ ఏమన్నా అంటదేమనే ఉద్దేశంతో సడన్ తను కవర్ చేసుకోవడానికి సడన్ మూమెంట్ ఇచ్చింది. అప్పుడు ఇక్కడ నెక్లో ప్రాబ్లం వచ్చిందంట. 12 సంవత్సరాల అమ్మాయికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేశారు. సో అట్లాగా మనము రాంగ్ జర్క్స్ ఇవ్వకూడదు, ఫాస్ట్గా రాంగ్ జర్క్స్ ఇవ్వకూడదు. దాని తర్వాత మనం రాంగ్ యాంగిల్లో
వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు. అయినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉండే ఆ మజిల్స్ మీద లోడ్ పడుతుంది. సో ఆ మజిల్స్ వీక్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది, లేకపోతే ఆ మజిల్స్లో స్పాజం రావడానికి ఆస్కారం ఉంటుంది, స్పాసిటీ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో అట్లాగా మనం రాంగ్ స్లీపింగు, లేకపోతే రాంగ్ బెండింగు, సడన్ జర్క్ మూమెంట్స్, దాంతోపాటుగా మనము 2 వీలర్ నడిపిస్తున్నప్పుడు, ఈరోజు మీకు తెలుసు మన హైదరాబాద్ రోడ్ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి. సో ఎప్పుడైతే మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం, స్పీడ్ బ్రేకర్స్ కావచ్చు, ఎక్కడైతే గుంటలు ఉంటాయో అక్కడ మనం ఫాస్ట్గా పోయినప్పుడు ఏమవుతుంది, స్పైన్ ఒక వెహికల్కి షాక్ అబ్జార్బర్స్ ఎలాగో మన స్పైన్ కూడా మన బాడీకి అలాగా షాక్ అబ్జార్బర్ తీసుకుంటుంది. సో ఎప్పుడైతే మనకు స్పైన్లో ఇలాగ ఒక ఎముక, మళ్ళీ ఒక ఎముక, మళ్ళీ ఒక ఎముక మధ్యలో గుజ్జు ఉంటుంది, దాన్నే మనం డిస్క్ అంటాము. మిత్రులారా చూడండి, ఇలా 2 ఎముకలు ఉన్నాయా, 2 ఎముకల మధ్యలో గుజ్జు ఉంటుంది. ఓకే, సో సడన్ జరికించినప్పుడు ఏమవుతుంది, సో ఇది ఇలా ఉండాల్సి కాస్త కిందికి రావచ్చు. ఈ మధ్యలో ఉన్న గుజ్జు మీద ఎక్కువ లోడ్ ఇవ్వచ్చు, అది తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ లోడ్ ఇవ్వచ్చు. దాని ద్వారా ఏమవుతుంది, ఈ గుజ్జు మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ గుజ్జుని మనం ఏమంటున్నాము, డిస్క్ అంటున్నాము. సో డిస్క్ డ్యామేజ్ అవ్వచ్చు. లేదు మనము ఆ జర్క్స్ ఉన్నప్పుడు ఎక్కడైతే ఈ మనకి ఇలాగా స్పైన్ ఉంది, ఇలా ఎముకలు ఉన్నాయి కదా, మధ్యలో గుజ్జు ఉంది కదా, ఈ పక్కన కండరాలు ఉంటాయి, నరాలు ఉంటాయి. సో ఈ కండరాల పైన కూడా లోడ్ పడవచ్చు, ఈ కండరాలు వీక్ అవ్వచ్చు. సో కండరాలు వీక్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ ఎముకలు దగ్గర అవడానికి అవకాశం ఉంటుంది. సో మెడలలో ఎముకల వల్ల సమస్య రావచ్చు, లేదంటే డిస్క్ వల్ల సమస్య రావచ్చు. డిస్క్ వల్ల సమస్య వచ్చినప్పుడు ఏమవుతుంది, 2 ఎముకలు దగ్గరికి రావడం, 2 వర్టిబ్రస్ దగ్గర రావడం, అంటే ఎముకలు, ఈ స్పైన్లో ఉన్న ఎముకల్ని మనం ఏమంటాము, వర్టిబ్రే అంటాము. మెడలో ఉన్న ఎముకల్ని ఏమంటాము, సర్వైకల్ వర్టిబ్రే. సో సర్వైకల్ వర్టిబ్రేస్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుంది, వాటి మధ్యలో ఏదైతే గుజ్జు ఉందో, డిస్క్ ఉందో, ఆ డిస్క్ మీద లోడ్ పడే అవకాశం ఉంటుంది. తద్వారా డిస్క్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, డిస్క్ బల్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం తీసుకునే ఆహారంలో కూడా సరి అయిన పోషణ లేకపోతే, పోషణ విలువ లేకపోతే ఈ డిస్క్ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడున్న బోన్స్ వీక్ అయ్యే అవకాశం, ఏవైతే మెడ దగ్గర బోన్స్ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా కూడా వాళ్ళకు మెడ నొప్పి రావడానికి ఆస్కారం ఉంటుంది. మనకు మెడ నొప్పి వచ్చినప్పుడు ఎట తెలియాలి, ఏమంటారు, ఇది మెడ వల్లనే ప్రాబ్లం అని చెప్పేసి. ఒకటేంటంటే, మీకు మెడ నొప్పి వచ్చినప్పుడు ఇక్కడ నొప్పి రావడం సహజము. దాంతోపాటు కొందరికి తల తిప్పుతుంది, తల తిప్పుతూ ఉంటుంది. మరికొందరికి ఏం చేస్తుంది, ఈ భాగాన నొప్పి వస్తుంది, తిమ్మిరి ఉంటుంది. అట్లాగే ముందు భాగంలో కూడా ఒక తిమ్మిరి వస్తుంది. అలాగ ఇంకా ప్రాబ్లం ఎక్కువైతే చేతులంతా తిమ్మిరి వస్తుంది. ఇంకా కొందరిలో అయితే ఓన్లీ వేళ్లలో తిమ్మిరి ఉంటుంది. ఇంకొందరిలో ఏముంటుంది, ఏమన్నా వస్తువు పట్టుకుంటే వాళ్లకు ఆ గ్రిప్పింగ్ కెపాసిటీ తగ్గుతుంది. సో వస్తువుని జార విడుస్తూ ఉంటారు. ఇంకొందరు ఏమవుతుంది, ఇదంతా ఎప్పుడు లాగుతూ ఉంటుంది, తిమ్మిరిగా ఉంటుంది. ఇంక కొందరికైతే ఏమవుతూ ఉంటుంది, ఇదేదో చెయ్యంత బరువుగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటి, మనకు ఇక్కడ ఈ మెడ నుంచి నరాలు ఈ చేతి భాగానికి, నెక్స్ట్ ఛాతి భాగానికి బ్లడ్ సప్లై చేస్తాయి. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఈ మెడ భాగంలో ఎముకల్లో అవ్వనివ్వండి, అంటే వర్టిబ్రేలో ప్రాబ్లం అవ్వనివ్వండి, లేదా డిస్క్ బల్జ్ అవ్వనివ్వండి, ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ నరాలకు పోషణ తగ్గుతుంది. డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల ఆ నరాలకు పోషణ తగ్గుతుంది. పోషణ తగ్గడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే నర్వ్ సప్లై ఉంటుందో అక్కడ ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి అందుకని వాళ్ళకి తిమ్మిరి రావడమా, లేకపోతే వాళ్ళ చేతిలో గ్రిప్ పోవడమా, చేతి బరువు కనిపించడమా, అలా తదితర సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఏదైతే రోజువారీ వాళ్ళు పని చేసుకోవాలో ఆ పని చేసుకోలేకపోతారు.
వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంతే కదండి, నాకు చాలామంది చెప్తారు పేషెంట్స్, సార్ ఇట్లా వెహికల్ డ్రైవ్ చేస్తే నొప్పి వస్తుందండి, వంట చేస్తే నొప్పి వస్తుందండి, చదివితే నొప్పి వస్తుందండి, రాస్తే నొప్పి వస్తుందండి, ఇంకా వాళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది కదా. సో కాబట్టి మీరు ఎవరికైతే మెడనొప్పి లేదో, మీరు నేనైతే ఈ విషయాలు చెప్పానో వాటికి దూరంగా ఉండండి. ఎవరికైతే మెడనొప్పి ఉందో ఇప్పుడు ఈ విషయాలన్నీ మీరు జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో ఈ సమస్య తగ్గడానికి మన సెంటర్లో ఏమేమి థెరపీస్ అందుబాటులో ఉన్నాయి. స్పైన్ అలైన్మెంట్ టెక్నిక్స్ మన దగ్గర ఉన్నాయి. అది ఆస్టియోపతి అవ్వచ్చు, కైరోథెరపీ అవ్వచ్చు, లేదంటే ఎక్సర్సైజ్ థెరపీ అవ్వచ్చు, లేదంటే దానికి సంబంధించిన హర్బల్ మెడిసిన్స్ అవ్వచ్చు. వీటన్నిటితో పాటు అక్యుపంక్చర్, అక్యుప్రెషర్ మనం వాళ్ళకి మన సేవలు ఇస్తాము. ఒకవేళ సమస్య చిన్నదిగా ఉంది, అప్పుడు మీరు మా దగ్గరికి రావాల్సిన పని లేదు. మీరు ఇంట్లో కూర్చునే మీ సమస్యను మీరు తగ్గించుకోవచ్చు. ఒకవేళ మెడనొప్పి ఉందనుకోండి, మీరు ఏం చేయాలి, ఇప్పుడు నేను అక్యుప్రెషర్ పాయింట్ చెప్తాను, వాటిని మీరు జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో మీరు ఈ సమస్య నుంచి బయటపడతారు. సో మీరు ఏం చేయాలి, ఇలా ఒక పెన్సిల్ తీసుకోండి. ఒక పెన్సిల్ తీసుకొని ఎటువైపు అయితే మీకు ప్రాబ్లం ఉందో అటువైపు బొటనవేలు తీసుకోండి. బొటనవేలు తీసుకొని ఇదిగోండి, మీకు కనిపిస్తుందా, ఈ రెండు జాయింట్స్ మధ్యలో, అంటే ఈ జాయింట్ ఈ మధ్య ఏరియా, ఏంటి, మనకు మెడనొప్పి తగ్గడానికి ఇక్కడ అనేక అక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. కలర్ అన్నది మెడ నొప్పిని తగ్గించడానికి ఏ ఇక్కడ అక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయని చెప్పడానికి మాత్రమే నేను కలర్ వాడుతున్నాను. సో ఈ ఏరియాలో మీరు ఏం చేయాలి, ఇలా హెక్సాగనల్ పెన్సిల్, హెక్సాగనల్ అంటే ఏంటి చూడండి, ఇలా బద్దలుగా ఉన్న పెన్సిల్ తీసుకొని మీరు అంటే మీకు తెలియడానికి నేను ఇలా పెడుతున్నాను, లేదంటే మీరు కంఫర్టబుల్గా ఇలా కింద పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇలాగా పెన్సిల్ తోటి చేసుకోవాలి. ఎంతసేపు చేసుకోవాలి, 1 నిమిషం నుంచి 3 నిమిషాలు. ఎంత ప్రెషర్ ఇవ్వాలి, ఎంతైతే పేషెంట్కి కంఫర్టబుల్ ఉంటుందో అంత ప్రెషర్ ఇవ్వాలి. మెడలో ఎడమ వైపు ఉంటే ఎడమ చేయి తీసుకోండి, సేమ్ అలాగే కుడివైపు ఉంటే కుడి చేయి తీసుకోండి. ఓకే, 2 వైపులా ఉంటే మీరు 2 చేతులు తీసుకోవచ్చు. ఇలాగా ఇది అయిపోయింది. దీంతో పాటు ఇంకో పాయింట్ చూపిస్తాను నేను మీకు. మధ్యవేలులో ఈ జాయింట్కి మధ్య పోర్షన్ చూడండి, ఇట్లా ఈ మధ్య పోర్షన్. మిత్రులారా అర్థమవుతుందండి? ఓకే, దీన్ని కూడా సేమ్ మీరు ఇదే చేయాల్సింది. ఇలా మీరు పెన్సిల్ తీసుకొని ఇలాగా 1 నిమిషం నుంచి 3 నిమిషాలు చూడండి. నేను ఈ హ్యాండ్ ఏం చేయట్లేదు, ఓన్లీ ఈ హ్యాండ్ తోటి ప్రెజర్ ఇస్తున్నాను. అట్లాగా ఇది అక్యుప్రెషర్ రింగ్. ఓకే, మీరు అక్యుప్రెషర్ రింగ్తో కూడా మీరు ఇలా చేసుకోవచ్చు. మీకు ఆన్లైన్లో దొరుకుతుంది, బయట దొరుకుతుంది. అక్యుప్రెషర్ రింగ్ తెచ్చుకొని, ఓకేనా, నా దగ్గర దొరుకుతుంది. మీరు ఇలా 1 నిమిషం నుంచి 3 నిమిషాలు పెన్సిల్తో చేసుకొని మళ్ళీ రింగ్తో చేసుకోండి, మీకు అదనపు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇలాగా ఇలా చేసుకోవచ్చు. లేదండి మా దగ్గర రింగ్ లేదండి, మేము పల్లెటూరులో ఉంటాం, మాకు ఇక్కడ ఆన్లైన్ ఫెసిలిటీ లేదు అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు, కొంచెం ఆయిల్ కానీ కోల్డ్ క్రీమ్ తీసుకొని ఈ ఏరియా కంప్లీట్గా ఇలా ఆల్రెడీ పెన్సిల్తో మీరు అంటున్నారు, దాంతోపాటు ఇలాగా నెక్స్ట్ అట్లాగే ఈ ఫింగర్ని కూడా ఇది చేస్తామండి. పెన్సిల్తో చేయకూడదా? నో, పెన్సిలే, ఈ రింగ్ ఎక్సైజే, రెండిటికి రెండుటిని కలిపి చేయాలండి. దీంతో పాటు ఇంకేమైనా టెక్నిక్స్ ఉన్నాయా? ఎస్, చెవిలో చూపిస్తాను నేను మీకు. ఈ చెవి భాగంలో
చూడండి ఈ చెవి కదండి, కొంత ఏరియా మిత్రులారా కనబడుతుందండి మీకు. చూడండి ఈ భాగం చెవిలో ఈ పోర్షన్ కాకుండా చెవిలో చూడండి ఈ వీ షేప్ ఉంది కదా, వీ షేప్ నుంచి ఇలా కిందికి రండి, ఇక్కడ నుంచి కొద్దిగా ఈ ఏరియా మీరు ఎలా చేయాలి, ఇదిగోండి ఇలాగా జస్ట్ ఇలా ప్రెస్, మళ్ళీ కిందికి పైకి కిందికి ఇలాగ నెమ్మదిగా. లేదు మీరు ఏం చేయట్టు పెన్సిల్ తోటి ఇలా 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 కూడా ప్రెస్ చేసుకోవచ్చు. పెన్సిల్ కంటే కూడా మంచిది ఏంటి, ఈజీ ఏంటి, మీ చేయితో చేసుకోవడం. ఇలాగా కనబడుతుంది కదా మిత్రులారా మీకు కరెక్ట్గా ఫిగరు. ఇదిగోండి ఇది. సో ఇది 3వ పాయింట్. దాని తర్వాత ఈ ఏదైతే మీకు హెయిర్ స్టార్టింగ్ ఉంటుందో ఇక్కడ నుంచి ఒక 4 వేళ్ళు అంటే ఇంత ప్లేస్ స్ట్రైట్గా ఏదైతే హెయిర్ స్టార్టింగ్ ఉంటుంది కదా దీన్ని ఏమంటారు, యాంటీరియర్ హెయిర్ లైన్. ఎక్కడైతే హెయిర్ స్టార్ట్ అవుతుంది కదా, సో ఈ లైన్కి నెక్స్ట్ ఇలా ముక్కు నుంచి స్ట్రైట్ తీసుకెళ్ళండి. ఇక్కడ నుంచి ఓకే ఒక 4 వేళ్ళు అంటే ఈ ఏరియా అంటే చూడండి మిత్రులారా మీకు అంటే ఇది హెయిర్ లైన్ అనుకోండి ఓకేనా, ఇక్కడ నుంచి ఒక 4 వేళ్ళు. ఇది హెయిర్ లైన్ అనుకోండి, ఇది హెయిర్ లైన్ అనుకుంటే ఇక్కడ నుంచి ఒక 4 వేళ్ళు, ఇట్లా 4 వేళ్ళు. సో ఈ ఏరియాలో మీరు ఏం చేయాలంటే ఇలాగా 2 చేతులు పట్టుకోండి చూడండి స్ట్రైట్గా ఓకే. ఇక్కడ నుంచి ఈ హెయిర్ నుంచి స్టార్టింగు, మళ్ళీ ఈ ముక్కు లైన్ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి మనము ఓకే. ఇదిగోండి అంతే, కొద్దిగా ఎక్కువైనా పర్లేదండి. ఇలాగా ముందు నుంచి వెనక నుంచి ముందుకి చూడండి, దగ్గర ఇట్లా దూరం చేయట్లేదు చూడండి, దగ్గర ఇవి చేయండి. ఇప్పుడు చూడండి నేను మీకు 4 పాయింట్స్ చెప్పాను మిత్రులారా మెడ నొప్పి గురించి. మెడలో మధ్యలో ఉన్నా పర్వాలేదు, సైడ్కి ఉన్నా పర్వాలేదు, చెయ్యంత లాగుతున్నా పర్వాలేదు ఓకే, చేతిలో తిమ్మిర్లు వచ్చినా పర్వాలేదు, మనం అంటే ఏదన్నా బరువు పట్టుకుంటే బరువు జారిపోతుంది అలాంటి వాళ్ళకైనా పర్వాలేదు, చేతిలో చీమలు బారినట్టుగా ఉంటుంది, చేతిలో మంటలు ఉంటాయి, ఏ సమస్య ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు నేను చెప్పినవి ఈ 4 పాయింట్స్ మీరు జాగ్రత్తగా చేయండి. ఒకటేంటి పాయింట్ నెంబర్ 1, ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్, ఈ చెవిలో 3rd పాయింట్, తలలోది 4th పాయింట్. సో 4 వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. దాంతోపాటు ఏం చేయండి, ఎండకు ఎక్స్పోజ్ అవ్వండి. సన్ గేజింగ్ థెరపీ ద్వారా ఏంటి అంటే సన్ నుంచి ఏదైతే మీకు బెనిఫిట్ రావాలో ఆ బెనిఫిట్ రావాలి అంటే ఏ భాగం అయితే వ్యాధికి గురైందో ఆ భాగాన్ని సన్కి ఎక్స్పోజ్ చేయాలి, ఆ భాగం పైన ఎండబట్టేట్టు చూసుకోండి. దాని తర్వాత మీరు కాల్షియం మీ బాడీలోకి వెళ్ళే విధంగా చూసుకుంటే నువ్వుల లడ్డూలు తీసుకుంటారా, లేకపోతే సున్నం నీళ్ళు తీసుకుంటారా, లేదంటే రాగిని ఫుడ్లో ఎక్కువ వాడతారా ఓకే, రాగి సంకటి అట్లాగా, రాగి లడ్డులు అట్లాగా ఓకేనా, రాగిని ఎక్కువ మీ ఫుడ్లో వాడేటట్టు ప్రయత్నం చేయండి. ఇవన్నీ చేయండి. దాంతోపాటు నెక్ పెయిన్ ఎక్సర్సైజ్ ఓకే, మీకు యూట్యూబ్లో జస్ట్ నెక్ పెయిన్ ఎక్సర్సైజ్ అంటే చాలా ఎక్సర్సైజ్ ఉంటాయి, అట్లాగే రెగ్యులర్గా తేలికపాటి నెక్ పెయిన్ ఎక్సర్సైజ్ చేయండి. అండ్ నేను ఏ విధంగా పడుకోవాలో అవన్నీ విషయాలు చెప్పాను కదా, మీరు ఆ రకంగా పడుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ఏ విధంగా అయితే మీ జీవన శైలి ఉండాలని చెప్పానో అది పాటించే విధంగా ప్లాన్ చేయండి. ఇప్పుడు ఎవరైతే డెస్క్ జాబ్ చేస్తారో ఓకే, సో వాళ్ళు ఏం చేయాలి, ఎవ్రీ 1 అవర్కి కొద్దిగా రిలాక్స్ అయ్యి ఒక 5-10 మినిట్స్ వాక్ చేయండి, నెక్ మూమెంట్ చేయండి. అంతేగాని గంటలు ఒకే యాంగిల్లో కూర్చొని సాఫ్ట్వేర్ చేసే వాళ్ళు ఉంటారు ఓకేనా, సో వాళ్ళు ఒక 1 అవర్కి నెక్ రిలాక్సేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఎవ్రీడే ఫర్ ఇయర్స్ టుగెదర్ ఓన్లీ నెక్ ఇదే విధంగా ఉందనుకోండి, ఈ నెక్ మజిల్స్ వీక్ అవుతాయి కదండి, వీక్ అయ్యి డిస్క్ ప్రాబ్లము, స్లిప్ డిస్క్ ఓకే, ఎముకలు వీకు అలా అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఎవరైతే డెస్క్ జాబ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఒక మీకు మీ అక్కడున్న పరిస్థితి రీత్యా ఎవ్రీ 1 అవర్కి ఒకసారి కొద్దిగా రిలాక్స్ అవ్వండి. కొంచెం నెక్ మూమెంట్స్
కొద్దిగా నెక్ మూమెంట్స్ చేయండి. సో ఇదే పొజిషన్ నుంచి కొంచెం నెక్ యాంగిల్కి రిలాక్స్ ఇవ్వండి. దాంతోపాటుగా మీరు ఉంటారు పెన్సిల్ తోటి మీరు ఎక్కువ ఇలా అనుకునే ప్రయత్నం చేయండి. ఏవైతే సాఫ్ట్వేర్ ఉంటారో మీకు ప్రాబ్లం రాలేదు అయినా పర్వాలేదు, ఆ అక్యుప్రెషర్ రింగ్ తోటి నెక్స్ట్ పెన్సిల్ తోటి మీరు ఇలా అనుకునే ప్రయత్నం చేయండి. దాని ద్వారా ఏమవుతుంది, మీకు అసలు నెక్ పెయిన్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మిత్రులారా, ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా పాటించండి. మీ సమస్యల నుంచి బయటపడండి. ఒకవేళ సమస్య పెద్దగా ఉంది, నన్ను అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. లేదంటే మీ దగ్గరలో ఉన్న నాలాంటి ఎక్స్పర్ట్స్ని, అక్యుపంచర్లో ఎక్స్పర్ట్స్ని మీరు సంప్రదించే ప్రయత్నం చేయండి. మీ సమస్య నుంచి మీరు బయటపడే ప్రయత్నం చేయండి. ఇట్లు మీ డాక్టర్ సుభాష్.